పిచ్చమ్మో చెంగా పిచ్చం. సో గైస్ నేనైతే ఇప్పుడు పులిహార చేస్తున్నాను అనమాట. పూజ అది అంతా అయిపోయింది. కాపాడండి ఓయమ్మ ఫేస్ టు ఫేస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఏంటి వీడియోలో నేను ఒక్కదానే కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ మా వ్లాగ్స్ అన్ని మిస్ అవుతున్నారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వినాయక చవితి తొలి పండగ, ఇంకా అన్నీ చాలా మంచిగా ఉండాలి, ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అని చెప్పి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. మేము బెంగళూరు వెళ్ళాం. ఆ బెంగళూరు డైరీస్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, రమ్యశ్రీ 14లో. తప్పకుండా మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ లెంత్ వీడియో చూడండి. సో ఈ రోజు అయితే వినాయక చవితి ముందు రోజు అనమాట. అండ్ మేము ఫోటోషూట్ చేసుకుందామని రెడీ అవుతున్నాం. చాలా హెక్టిక్ షెడ్యూల్. నేను వచ్చి 1 hour అయింది, వెంటనే షూట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ నా కోసం నేను పూజ చేసుకుంటాను అని ఆంటీ చాలా ప్రిపరేషన్స్ చేశారు. గుమ్మం నిండా ముగ్గులు పెట్టి, మామిడి తోరణాలు కట్టి చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేశారు. నాకైతే మా ఇల్లు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను పూజ చేయబోతున్నాను అనమాట. మా ఇంట్లో పూజ ఫినిష్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చి మొత్తం చేస్తానని ఆంటీ అన్నీ రెడీ చేసి ఉంచేశారు నా కోసం. సో యాక్చువల్లీ మేము ఫస్ట్ ఫోటోషూట్ ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ ఏరియాలో తీసేసుకుందాం అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ తెలిసిందే కదా, అంతా కూడా వెదర్ చాలా చేంజ్ ఉంది. ఇంకా దానివల్ల నేను అంత పిక్చర్స్ మంచిగా రాలేదు నాకు. అండ్ నేను వేసుకున్న శారీ హారిజన్ కలెక్షన్స్, అండ్ మేకోవర్ వచ్చేసి అలెక్కి అక్క, అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఫ్రమ్ బామనీ జ్యువెలర్స్ అనమాట. నాకు బ్లౌజ్ లక్కీ డిజైన్ చేయించింది. సో నేను ఇవన్నీ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ నాకు ఈ టిష్యూ శారీ చాలా బాగా నచ్చింది. బట్ ఏమనిపించింది అంటే, ఇలా శారీ 1 ప్లేటెడ్ కన్నా నేను ప్లేట్స్ పెట్టుకుంటేనే బాగుంది అనిపించింది అనమాట. సో ఇంకా అక్కడ పిక్చర్స్ అంతగా రాకపోవడంతో నెక్స్ట్ లొకేషన్కి మేము చేంజ్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాం. యాక్చువల్లీ మిస్కమ్యూనికేషన్ అనమాట. ఇంట్లో ఇండోర్ తీసుకుందాం అనుకున్నాం, బట్ సడన్గా లుక్ చాలా బాగా వచ్చింది అని అవుట్డోర్కి వచ్చేసాం. అండ్ అవుట్డోర్లో కూడా పిక్చర్స్ సరిగ్గా రాలేదు. సన్సెట్ అయిపోయింది, ఇంకా వెదర్ ఒకటి బాగాలేదు. ఇంకా దాంతో చాలా ఇబ్బంది అనమాట. నెక్స్ట్ ఇంకా సరే ఇలా లాభం లేదు అని మేము ఫోటో డెస్టినేషన్ స్టూడియోస్కి స్టార్ట్ అయిపోయాం. ఇది దాకమర్రి మా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంది. బ్యూటిఫుల్ సెట్స్ ఉంటాయి. మీకు ఎలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్, బేబీ షూట్స్ అన్న మీరు అక్కడ చేసుకోవచ్చు. లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఒక్క ఫోటోకి, ఒక్క వీడియోకి వెనకాతల బిహైండ్ ఎంతమంది కష్టం ఉంటుంది అనేది చూపించడానికి నేను BTS యాడ్ చేశాను అనమాట. అండ్ నేను వచ్చేసి గణపయ్యని ఎకో ఫ్రెండ్లీ గణపయ్యనే తీసుకున్నాం. మేము ఎక్కడ కలర్స్వి యూజ్ చేయకూడదు అని అనుకున్నాం అనమాట. సో మేము మంచిగా గణపయ్యని తీసుకుని షూట్ చేసాం. అండ్ నైట్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. చాలా ఎక్కువసేపు, ఎందుకంటే మేము 3 members షూట్ చేసుకున్నాం కాబట్టి. సో గైస్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే మార్నింగ్ మా ఇంట్లో పూజ చేసుకుని ఇంకా నాని దగ్గరికి వచ్చేసాను అనమాట. అండ్ బయట నుంచి వచ్చాను కాబట్టి మళ్ళీ హెడ్ బాత్ చేసుకున్నాను, అన్నీ పూజకి అరేంజ్ చేస్తున్నాను. సో బిఫోర్ పూజ నేను హెడ్ బాత్ అంతా చేసుకోకముందు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి దోశలు అండ్ ఆనియన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈరోజు అయితే నేను పులిహార చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఉండ్రాలు కూడా చేయడానికి ట్రై చేస్తాను, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక్కదానే పూజ చేయబోతున్నాను. ఎప్పుడు ఇంట్లో మమ్మీ వాళ్ళందరూ కథంతా చదివితే నేను లాస్ట్లో పూలు వేసేసి దండం పెట్టేసుకోవడం తప్ప ఏం చేయలేదు. బట్ ఇప్పుడు నేను పూజలు అన్నీ మొత్తం నేను ఒక్కదానే చేసుకోబోతున్నా. బికాజ్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏమీ చేయలేదు. నేను ఏ పండగలున్నా మా ఇంటికి వెళ్ళిపోయి ప్రసాదం పట్టుకుని వచ్చేదాన్ని తప్ప ఇక్కడ అసలు పూజ ఏం చేయలేదు. ఇప్పుడు టైం 11 అలా అవుతుంది. నేను మార్నింగే లేచి అక్కడ స్నానం చేసుకుని, పూజ చేసుకుని, దండం పెట్టుకుని, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ హెడ్ బాత్ చేసుకుని మళ్ళీ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఏ దేవుడికైనా ఒక ఇది ఒక ప్రాసెస్, ఒక ఇది అంతా ఉంటుంది. బట్ వినాయకుడు మనం ఎలా చేసినా యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఐ హోప్ ఏ తప్పులున్నా క్షమిస్తాడని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేయబోతున్నాను కాబట్టి. అండ్ ఇప్పుడైతే నా పూజ ఎలా చేసుకుంటున్నానో నాతో పాటు మీరు చూసేయండి. సో నేనైతే కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. కిందన గణేష, పాలవెల్లి అన్నీ ఉన్నాయి. అండ్ బెల్లం తెప్పించాను ప్రసాదంకి నైవేద్యంగా, మామిడి కొమ్మలు. ఇంకా పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్వామివారికి, వినాయకుడికి అందరికీ పసుపు కుంకుమ పెట్టి రెడీ చేసేసుకున్నాను అనమాట. నేను జర్మన్ సిల్వర్ తీసుకున్నాను కదా, అవన్నిటిని నీట్గా అరేంజ్ చేసుకున్నా. అండ్ ఇంకా చాలా అరేంజ్ చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఏంటో తెలీదు, పూజ చేస్తున్నప్పుడంతా ఒక పాజిటివ్ వైబ్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి క్రియేట్ అవుతుంది. మీలో కూడా ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పూజ చేయడం. నేనైతే మొత్తం అన్నిటికీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రెడీగా ఉన్నాను అనమాట. అండ్ ప్రసాదం అయితే ప్రస్తుతానికి నేను బెల్లం పెడుతున్నాను. పాలవిల్లి అనేది మేము పెట్టడానికి మా ఇంట్లో అయితే అలవాటు లేదు, అచ్చురాదంట.
సో మేము ఓన్లీ ఫ్రూట్స్, బెల్లం, ఉండ్రాలు ఇవే నైవేద్యంగా పెడతాను. అండ్ నేను స్వామివారికి బెల్లం తీసుకున్నాను, ఇంకా ఫ్రూట్స్, చెరుకు, మొక్కజొన్న ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా నాకు జర్మన్ సిల్వర్, నేను SGT జర్మన్ సిల్వర్ అనే హైదరాబాద్ ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. వీళ్ళకి ఆన్లైన్లో కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా కావాలంటే జర్మన్ సిల్వర్ తీసుకోండి. అండ్ మేము మట్టి వినాయకుడినే చేస్తున్నాము. మీరు చూస్తే నా ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా మేము ఓన్లీ మట్టి వినాయకుడితోనే చేసాము, కలర్స్ అవి వద్దు అనుకుని. సో మేము బుజ్జి గణపయ్యని తెచ్చుకున్నాం అనమాట. స్వామివారికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టేశాను. ఇంకా తాంబూలం అవి రెడీ చేసుకుని వినాయకుడు కథవ్రతం చదువుకుని, వినాయకుడు నామాలు చదువుకుని, వినాయకుడు స్తోత్రం చదువుకుని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే ప్రసాదాన్ని నేను మళ్ళీ తింటాను. అండ్ ఇంకా ఇక్కడ ఆకులు, పత్తిర్లు అన్నీ ఉన్నాయి. సో ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. నాకైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా పొద్దున్నే లేచాను. మీరు చూస్తే నేను నైట్ షూట్ మాకు అయ్యేసరికి 2 అయింది. నేను ఇంటికి వచ్చి అవన్నీ ఎడిటింగ్ చేసుకుని అవంతా కోఆర్డినేట్ చేసుకుని నేను పడుకోవడమే 4 పడుకున్నా. బట్ నేను మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుని రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా పూజ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాతో పాటు పూజ మీరు కూడా చూడండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు కథ చదివే వాళ్ళు, మంత్రాలు చదివే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందుకే నేను ఇంకా టీవీలో పెట్టేసుకుని ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోతున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారు? ఇఫ్ ఎస్ కామెంట్ చేయండి. అండ్ టీవీలో వచ్చిన ప్రొసీజర్ ద్వారానే మొత్తం నేను అంతా చేసేసుకున్నాను. అండ్ ఆల్రెడీ ఇంట్లో చేశాను కాబట్టి నాకు కొంచెం ఇంకా గుర్తున్నాయన్నమాట. ఇంకా దాన్ని బట్టి మొత్తం ఫాలో అయిపోయాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం, ఎందుకంటే ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎలోన్గా పూజ చేశాను, ఈ మమ్మీ వాళ్ళు లేకుండా. బట్ నాని నాకు చాలా కోఆపరేట్ చేశాడు. నాకు కావాల్సినవన్నీ ముందు రోజే తెప్పించేసి నా కోసం ఉంచాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఆంటీ కూడా మామిడి కొమ్మలు, పసుపు తోరణాలు అన్నీ రెడీ చేశారు. ఇలాంటి సపోర్టింగ్ పీపుల్ మన చుట్టూ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సంతాపయతి సందేహమాపాదనమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాత్ విద్యుల్లేకే భాస్వరా నీవార్షూకవత్తన్వే పీతాభా ఆస్యచ్చరోపమా తస్యాశిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః సబ్రహ్మ సశివः సహరిస్సేంద్రస్సోక్షర పరమస్వరాడ్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం. శ్రీ వినాయక వ్రత కథ. గణపతి జననం. సూత మహర్షి శౌనకాది ముండకిట్లు చెప్పిరి. పరమశివుడు గూర్చి పూర్వం గజముఖాసురుడు అనేవాడు తన తపస్సుచే ఆయనను మెప్పించి కోరరాని వరం కోరినాడు. తనను ఎవరూ వధింపజాలని శక్తిని శివుడు తన ఉదరం నందే నివసించవలనని కోరినాడు. ఆ ప్రకారం శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువును ప్రార్థించింది. విష్ణుమూర్తి గంగిరెద్దు వాని వేషం ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళాడు. గంగిరెద్దు నాడించి గజముఖాసురుని మెప్పి. సో ఈరోజు పూజ అయితే అయిపోయిందనమాట. బుక్ అండ్ లెన్స్ ఎందుకు పెట్టాము అంటే బేసిక్గా వినాయకుడికి మనం ఏ ఫీల్డ్కి సంబంధించిందైతే అవి పెట్టుకుంటాం. ఎప్పుడు చదువుకు అసలు ఏజ్తో సంబంధం లేదు. ఇంకా బుక్ పెట్టాం, లెన్స్ పెట్టాం, కొంచెం మంచిగా అన్ని వీడియోస్ అవి తీసుకుని మేము ముందుకు అప్లోడ్ చేస్తూ ఉండాలని చెప్పి ఇవి ఫస్ట్లోనే పెట్టాలి. తర్వాత నేను ఫస్ట్లో చిన్న బుక్ ఒకటి పెట్టుకున్నాను అనమాట, తర్వాత మళ్ళీ తెచ్చి పెట్టుకున్నాను. నేనైతే మీకు ఇందాక చూపించినట్టే మొత్తం అన్ని పత్రిలు వాడాను. మొత్తం 21 పత్రిలు. నెక్స్ట్ ఇంకా పువ్వులు ఏవే నా దగ్గర ఉన్న తులసి మాల అన్నిటితో కలిపి పూజ అయితే చేసుకున్నాం అనమాట. మా చిన్ని బొజ్జ గణపయ్య సాయంత్రమే మేము నిమజ్జనం చేసేస్తున్నాం. ఎందుకంటే ఉంచితే మళ్ళీ స్వామివారికి 3 రోజులు కూడా మనం నైవేద్యాలు అవి పెట్టాలి కాబట్టి మనం సాయంత్రమే నిమజ్జనం చేసేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఈరోజు మన కమ్యూనిటీలో కూడా మంచిగా గణపయ్యని పెట్టారు, సెలబ్రేషన్స్ అవుతున్నాయి. 5 days మాకు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఎలా ఉంది మన ఇంట్లో ఫస్ట్ పూజ? నువ్వు లేచేసరికి అంత చేసేసానా?
అవుతుంది లేచేటప్పుడు అంతా చేస్తాను. మొత్తం చాలా ఎక్కువ టైం అంటే మమ్మీ అసలు నాకు ఇప్పుడు అర్థమైంది పూజ ఉంది అంటే పొద్దున్న 4కి 5కి ఎందుకు లేస్తారు అసలు ఏముంది అంతసేపు అని అనుకున్నాను. ఇంకా 1 అవర్ పూజ అయితే ఇవన్నీ మొత్తం స్వామివార్లకి, ఉద్దరణకి, కలిసకి, దీపాలకి అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టుకోవడానికి నాకు 1 అవర్ పట్టింది. అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ ప్రాసెస్ అనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎందుకంత తొందరగా చేస్తున్నారని. నేనైతే నార్మల్ క్యాజువల్ చుడిదార్ వేసుకునే పూజ చేసేసుకున్నాను. తర్వాత రెడీ అయ్యి ప్రసాదం చేయబోతున్నాను. పులిహార అండ్ సేమియా పాయసం చేయబోతున్నాను. ఉండ్రాలు కొంచెం యూట్యూబ్లో ఇంకా మమ్మీకి కాల్ చేసి ఎలాగ ఏంటి అనే ప్రాసెస్ తెలుసుకుని ట్రై చేస్తాను. ఎలా వచ్చినా స్వామివారు మనల్ని ఎప్పుడూ కూడా క్షమిస్తూనే ఉంటారు తప్పులన్నీ. అండ్ మా అందరి కోసమే కాకుండా మీకోసం కూడా నేను మంచిగా కోరుకున్నాను మీరందరూ హ్యాపీగా ఉండాలని. మీ వినాయక చవితి ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. తింటావు కదా? ఓకే. పూజంతా అయిపోయిన తర్వాత దీపాలతో హారతితో స్వామివారు ఎంత కళగా కనిపిస్తున్నారో అసలు. ఏదేమైనా సరే పూజలు వ్రతాలు జరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీయే వేరు కదా అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ అండ్ ఎవ్రీ సాటర్డే కిరణ్ వస్తారనమాట. ఇంకా నా కోసం నేను ఫాస్టింగ్ ఉంటాను కదా అని చెప్పి వదినతో పులిహార, ఆరది, చక్కెర పొంగలి అన్నీ చేయించి నా కోసం తీసుకొచ్చారు. అండ్ విహాన్ కూడా వచ్చాడు, చాలా క్యూట్ ఉంటాడు వాడు కూడా. అండ్ ఏంటో తెలీదు, ఇలా ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చుట్టూ అంత పాజిటివ్ పీపుల్ ఉంటే చాలా సపోర్టింగ్గా ఉంటారు అన్న కూడా. అండ్ హారికక్క వాళ్ళు మిస్ అయ్యారు ఈరోజు. స్టార్ట్ చేసి సో గైస్ నేనైతే ఇప్పుడు పులిహార చేస్తున్నాను అనమాట. పూజ అది అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇందులో ఆవాలు అండ్ మెంతులు వేసుకున్నాం. ఆవాలు అండ్ మెంతులు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుంటాము. అండ్ నేనైతే ఏమంటారు పులిహార చేస్తున్నాను. ఉండ్రాలు కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఎక్స్పెరిమెంట్ ఏంటో సరిగ్గా అవ్వట్లేదు అనమాట. నేను మాడిందా ఇంతేనా? మాడిపోద్ది, ఇంకొంచెంసేపు ఉంటుంది మాడలేదు. స్టవ్ ఆపేసాను. సో ఇంకా పచ్చిమిర్చి వాష్ చేసేసుకుందాం. వాష్ చేసేసుకుని వేసేసుకుందాం. అండ్ యాక్చువల్లీ కిరణ్ తెచ్చారు పులిహోర అండ్ త్రిష కూడా పులిహోర తెచ్చింది. బట్ మన ప్రసాదం మనం చేసుకునే హ్యాపీనెస్ ఉంటుంది కదా, అందుకే అనమాట. నేను అందుకే పొద్దున్న నాకు తెలిసింది లేట్ అవుతుంది అని అందుకోసమే నేను మార్నింగే బెల్లం అవన్నీ నైవేద్యం పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో స్వామిని నిమజ్జనం కూడా చేసేస్తాం. సో నిమజ్జనం అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను వచ్చి ఫుడ్ తింటాను అనమాట. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. గౌతమ్ పీనట్స్ ఎక్కడ ఉన్నాయి? పల్లీలు ఉన్నాయా లేవా? ఏమో చూస్తాను. ఇంకా ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత మేము నిమజ్జనం చేయడానికి బీచ్కి వచ్చామన్నమాట. మీకు తెలిసిందే కదా తుఫాన్ ఉంది వైజాగ్లో. సో మనల్ని అనపడానికి లేకుండా అక్కడే మనుషుల్ని పెట్టారు, వాళ్ళే అనిపిస్తున్నారు. అండ్ మేము కవర్లో తీసుకువెళ్ళాం స్వామివారిని, ఇంకా మనం వాడిన పువ్వుల్ని, పత్తిర్ని అన్నిటినీ కూడా అవన్నీ బీచ్లో కలిపేసి వాళ్ళు మనకి నీళ్ళు కూడా తెస్తారు కాలు కడుక్కోవడానికి. మీరు అక్కడ చూస్తే ఎన్ని ఉరుములు వస్తున్నాయో అసలు. నాకైతే లైట్ చాలా ఎక్కువ వచ్చిందనమాట. అండ్ వాళ్ళు తెచ్చారు కవర్లో వాటర్ అండ్ వాటితో కాలు కూడా కడిగేసుకున్నాం. మా వినాయక చవితి అయితే చాలా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగింది. మీ అందరిది కూడా చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఎలా జరిగిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మరెన్నో వ్లాగ్స్తో మీ ముందుంటాం. అంతవరకు మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిగతా వీడియోస్ అన్ని నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, రమ్యశ్రీ 14. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గివ్ అవే వీడియో అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చేయబోతుంది. ఇంకెందుకు, అందరికీ మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ 9 days మనకి పండుగే కదా, ఏమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్.